జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేళ్లకు బానిసత్వం గురించి నిర్గమకాండం 1వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల వరకు ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిక్కోషు అనే పేరును గుర్తుపెట్టుకోండి. హిక్కోషు వారు ఎవరనగా అమోరీయులు, కనానీయులు. వీరు చాలా బలవంతులు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటి కూడా ఆక్రమించుకొని రాజ్య పరిపాలన చేయాలి దౌర్జన్యంగాని అనుకునేవారు. ఐగుప్తు దేశం ఆ రోజులలో చాలా ఉన్నతమైన స్థితిలో, ఈనాడు అమెరికా దేశం ఏ విధంగా ఉందో అంత ఉన్నత స్థితిలో ఉంది. ఆ దేశం మీద కన్నేసి హిక్కోషు వారు దండయాత్ర చేసి అక్కడున్న ప్రజలను నరకయాతన చేసి రక్తపు టేరులు ప్రవహించి ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి మొదలుపెట్టారు. హిక్కోషు వారు వారి యొక్క పాలనలో ఐగుప్తులు చాలా బాధపడి వారి నుంచి ఏ విధంగానైతే రాజ్య పరిపాలన మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఐగుప్తులు తిరగబడి హిక్కోషు వారిని ఎదిరించి వారిని కూడా రక్తపు టేర్లు ప్రవహించి వారి యొక్క రాజ్యాన్ని వారు ఆక్రమించుకొని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అంతలోనే ఒక ఫరో అనే ఒక రాజు, అపోపి అనే ఒక రాజు ఈ యొక్క యోసేపును అధిపతిగా చేసి రాజ్య పరిపాలన యోసేపుకు అప్పగించాడు. అపోపి అనే ఆ యొక్క ఫరో రాజు. అప్పుడు యోసేపు మంచి పరిపాలన అందించాడు దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా. కానీ కొంతకాలానికి యోసేపు అనే ఒక వ్యక్తి తెలియని సమయం ఒకటి వచ్చింది. అప్పుడు ఫరో యొక్క సైన్యము, ఐగుప్తీయులు వారు మాత్రమే కాకుండా హిక్కోషు వారు కూడా ఇక ఇజ్రాయేల్ను బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఎంత బాధ అంటే వారి యొక్క గోదాములు కట్టించుకోవడం, వారి యొక్క కోటలను కట్టించుకోవడం, ఇటుకలను మోపియడం, ఇటుకలను తయారు చేయడం, చాలా భయంకరమైన ఆ యొక్క అణచివేత, ఆ యొక్క బానిసలుగా చేయించుకుంటున్నారు ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క పిల్లలను కూడా చంపాలని, 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయాలని ప్రయత్నం చేశాడు ఆ యొక్క ఫరో రాజు. అప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. 2 మంత్రస్థానాలు ఉన్నారు అక్కడ. ఆ 2 మంత్రస్థానాలకు ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? ఫరో రాజు, ఆ మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనియండి అని చెప్పేసరికి ఈ యొక్క షిఫ్రా ఫూయా అనే యొక్క 2 మంత్రస్థానాలు ఫరో ఎదురుకి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, వారు తెలివైన వారు, చురుకైన వారు, మేము వెళ్ళక ముందుకే వారు కనేస్తున్నారని చెప్పడం ద్వారా ఆ యొక్క మోషే అనే ఒక వ్యక్తి బతికించబడ్డాడు. ఆ మోషే ఎంత గొప్పవాడంటే దేవుని చేతని